శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శృతచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఐమూర్ధ్వపుండ్రవజహన్ముఖం సునాసం మందస్ఫుతం మకరకుండల చారుగండం బింబాదరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావజేహం. కొన్నూరులో వేంచేసినటువంటి శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా మనం ఈరోజు సాయంత్రం అనగా 23వ తేదీ సాయంత్రం 8:30 గంటల నుండి కూడా స్వామివారికి విశేష కైంకర్య పరులు అంటే స్వామివారికి శ్రీ వికనసాచార్య స్వామి యొక్క అనుమతి తీసుకుని తదుపరి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన, ఋత్విక్వరణం, అంకురారోపణ అనే కార్యక్రమంతో మొదలుపెట్టుకుని తదుపరి స్వామివారికి ధ్వజారోహణ అంటే ఈ యొక్క బ్రహ్మోత్సవం అంతా కూడా వీక్షించమని చెప్పి గరుడాళ్ళ వారికి మనం ప్రార్థన చేసుకుని గరుడో వేదమూర్తిస్తూ అనే మంత్రము చేత అంటే గరుడాళ్ళ వారి యొక్క రెక్కలు గనక ఆయన ఊపుతూ ఉంటే అంట వేద మంత్రాలు ఉచ్చారణ ప్రారంభం చేస్తున్నట్టు ఉంటుందంట. అయితే ఈ యొక్క గరుడాళ్ళ వారి యొక్క ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత, ధ్వజదండం మీద ఆయన ప్రతిష్టాపన చేసుకుని సకల దేవత సమాహ్వానార్థం అంటే సకల దేవతలందరినీ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ఆహ్వానం చెయ్య అని చెప్పి ఆయన మనం అనేక విధాలుగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఆ ప్రార్థన తర్వాత స్వామివారి యొక్క గరుడ ప్రసాదం అంటే ఈ యొక్క బ్రహ్మోత్సవంలో మాత్రమే దొరికే ఈ యొక్క గరుడ ప్రసాదం యొక్క విశేషం ఏమయ్యా అంటే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు కానీ లేదా సంతానం లేని కారణంగా ఎన్నో రోజులుగా సంతానం కొరకు సంతానం కొరకు కోరుకుంటున్న వారు కానీ లేక కళ్యాణం వివాహం కోసం చూస్తున్న వారు కానీ ఈ యొక్క గరుడ ప్రసాదం తీసుకోవడం వల్ల అనేక మందికి యొక్క సంతానం కలిగి లేదా వివాహం కాని వారికి వివాహం, దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్న వారికి రోగ నిర్వీర్యం కావటం యొక్క భక్తుల యొక్క నమ్మకం. అదేవిధముగా ఈరోజు సాయంత్రం 8:30 గంటల నుండి కూడా స్వామివారి ఆలయంలో ఈ యొక్క గరుడ ప్రసాదం మనం ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మనకి 2వ తేదీ అంటే మనం 23వ తేదీ మొట్టమొదటి బ్రహ్మోత్సవ ప్రారంభంలో ఏ విధంగా అయితే గరుడ ప్రసాదం ఇస్తామో అదే విధముగా 2వ తేదీ గరుడాళ్ళ వారిని మనం ధ్వజ అవరోహణ అంటాం. అంటే గరుడాళ్ళ వారిని దించి స్వామివారి చెంత పెడతాం. ఆ యొక్క గరుడాళ్ళ వారు దిగేప్పుడు కూడా అనేక మందికి స్వామివారి బ్రహ్మోత్సవం పూర్తయింది అని చెప్పి మళ్ళీ ఆయన ఆ సకల దేవతలందరి దగ్గరికి వెళ్ళి ప్రసాదం అందజేసి ఆ యొక్క ఆహుతి ఇచ్చి వస్తారన్నమాట. ఆ యొక్క అగ్నిహోత్రంలోంచి తీసుకునే ఆహుతి అయితే మళ్ళీ ఆ గరుడ ప్రసాదం మనకి 2వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులెల్లరూ కూడా ఈ యొక్క 2వ తేదీ అంటే మే 2వ తేదీ మళ్ళీ ఈరోజు సాయంత్రం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గరుడ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. 3వ తారీఖు వచ్చే నెల మే 3వ తారీఖు వరకు జరిగే యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొని భక్తుల యొక్క కృపా కటాక్షలు వీక్షించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.